ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాణించాలనుకుంటున్నారా? అందుకోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు అసదుద్దీన్ ఓవైసీ జగన్మోహన్ రెడ్డితో ఎందుకు చేతులు కలపాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయంగా ఎందుకు రాణించాలనుకుంటున్నారనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఆయన రాణించాలనుకుంటున్నారని, అందుకోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే కృష్ణ గారు, మనం భారతదేశంలోనే మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే ఎంఐఎం. మీరు చాలా గమనించండి, వాళ్ళకి ఆ తెలంగాణలో అదే ఓల్డ్ సిటీలో ఆ 7 అసెంబ్లీ స్థానాలు వస్తే చాలు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది కదా చార్మినార్ దగ్గర, అది దాటి ముందుకు రావాలి. ఓకే, మిగతా చోట్ల చేసే అన్నీ కూడా వాళ్ళకి లబ్ధి పొందడానికి ఏదో తూతూ మంత్రంగా ఓట్లు చీల్చే కార్యక్రమం, వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు ఏదో చేస్తూ ఉంటారు, అంతవరకే. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే చాలా వరకు జిల్లాల్లో ఈ మధ్యకాలం కర్నూలు కూడా వెళ్ళారు. ఆయన కర్నూలు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడతా లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి కూడా కామెంట్ చేశారు. చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా చంద్రబాబు గారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేశారు, ఇంకెందుకు లోకేష్కి ఇవ్వండి మీ పగ్గాలు అనేటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు ఏమవుతుందంటే బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి. బీహార్లో మహాగఠబంధన్, అక్కడ ఏదైతే కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్ ఈ పార్టీలు కూటమి ఉందో ఆ కూటమిలో చేరడానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు ఓవైసీ గారు అనేటువంటిది ఒక వార్త. ఆ పార్టీకి, ఎంఐఎం పార్టీకి బీహార్లో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతనే రాష్ట్ర అధ్యక్షుడు. అతని ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి. చాలా కొంతమందికి ఏ విధమైనటువంటి ఉంటుంది, ఎంఐఎం అంటే బీజేపీకి బి టీం అంటారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఓట్ బ్యాంకులు చీల్చడానికి బీజేపీ ఎంఐఎం ఉపయోగించుకుంటుంది అని ఊరు అప్పట్లో. అది వాస్తవం కాదు, బీజేపీ మతత్వ పార్టీ అని చెప్పేసి ఎంఐఎం మళ్ళీ ఆరోపిస్తూ ఉంటుంది. కానీ గత చరిత్ర మనం కొంచెం చూసుకుంటే ఎంఐఎం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక అనుంగు శిష్యుడు అంటాడు. పూర్వం నుంచి ఉంది వీళ్ళకి సంబంధం. హైదరాబాద్లో ఉన్న ఆస్తుల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, చరిత్రలో తవ్వుకుంటే చాలా ఉందిలేండి అవన్నీ. ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత ప్రేమ అసదుద్దీన్ ఓవైసీకి. అందుకని ఆ ప్రేమతో మొన్న వచ్చి చంద్రబాబు గారి మీద మాట్లాడి, అతను ఏమి ఆంధ్రప్రదేశ్ వచ్చి పోటీ చేస్తాడో లేదో అనేది పక్కన పెట్టండి, అందుకనే అతనికి ఒక పేరు ఉంది. ఎలాగంటే ఓల్డ్ సిటీ వరకు, అంటే తెలంగాణ వరకు పరిమితం చేస్తే అతను అసదుద్దీన్ ఓవైసీ. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయితే జగనుద్దీన్ ఓవైసీ. ఓకే, కేంద్రంలోకి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తారు చూసారా, అక్కడేమో బజీనుద్దీన్ ఓవైసీ అంటారు. ఎందుకంటే బజీనుద్దీన్ అంటే అతనికి ఎవరు అధికారంలో ఉంటే అతను చేరిపోతాడు అంతవరకే. అతను ముస్లిమ్స్కి ఏదో ముస్లిమ్స్ పార్టీగా చేస్తాడు తప్ప ముస్లిమ్స్కి అతని వల్ల ఆనా పైసా ఉపయోగం కూడా లేదు అతనికి. ఈ రోజుకి వరల్డ్ సిటీలో పరిస్థితులు అనేది మనకు తెలుసు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ కేసీఆర్తో చక్కగా మనగలుగుతూ ఉంటాడు, బీఆర్ఎస్ వెళ్ళిపోయి కాంగ్రెస్ చెందిన కాంగ్రెస్ నాయకులతో మనగలుగుతూ ఉంటాడు. అలాగే అంటే అతనికి ఏదో రకంగా ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే ఓట్ బ్యాంక్ ఉందో ముస్లిం ఓట్ బ్యాంకు, అక్కడికి వెళ్ళి ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు అసదుద్దీన్ ఓవైసీ. అదే అంటే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ, అక్కడేమో జగనుద్దీన్ ఓవైసీ, సెంట్రల్కి వెళ్తేనేమో బజీనుద్దీన్ ఓవైసీ. ఎవరు అధికారంలో ఉన్నాడో బజీనుద్దీన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు అత్యంత సన్నిహిత్యం ఉంది అతనితో. ఓకే, నేను చాలా క్లారిటీగా చెప్పగలను. అంటే ఈ రోజున అతను మాట్లాడే మాటలు ఏదైతే ఉందో బీహార్లో ఆ మహాగఠబంధన్ అంటే ఇంచుమించు చెప్పాలంటే యూపీఏ కూటమి, ఆ కూటమిలో చేరాలడానికి ఆతృత ఎందుకు చూపిస్తున్నాడు అంటే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు లేవు, అతనికి ఒక బలం కావాలి. భవిష్యత్తులో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో అతను డైరెక్ట్గా కలవలేడు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వచ్చాను, సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చాను అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అతను వాళ్ళతో కలవలేడు. అందుకని చెప్పేసి ఓవైసీని ముందు పెట్టి అతను ఒక రకమైన డ్రామాలు ఆడుతున్నాడు. అందులో రాయలసీమ ప్రాంతంలో కొంచెం కర్నూలు లేకపోతే గుంటూరు ప్రాంతాల్లోని మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఏదో రకంగా ఎంఐఎంకి 2-3 సీట్లు ఇచ్చి ఆ విధంగా కలుపుకుని రేపు పొద్దున్న కేంద్రంలో కూడా మేము సపోర్ట్ చేస్తామన్నటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఒక విధమైనటువంటి ప్రయోగాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అంటే శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీతో చేతులు కలిపేందుకు
ఆయన సిద్ధం అవుతున్నారా, లేదంటే అసలు అసదుద్దీన్ ఓవైసీ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపేందుకు సిద్ధం అవుతున్నారా? అసదుద్దీన్ ఓవైసీకి అవసరం లేదు ఉమ్, జగన్మోహన్ రెడ్డి తోటి. ఓకే. అతను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అక్కడికి వచ్చి అక్కడ పోటీ చేసి ఎంతో గెలిపోతుంటాడో అతని అవకాశాలని అతనికి తెలుసు. ఉమ్, అతనికి ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు, తెలంగాణలో కూడా ఇతర జిల్లాలో అవసరం లేదు. ఉమ్, అతనికి కావాల్సిందల్లా ఆ ఓల్డ్ సిటీలో 7 అసెంబ్లీ స్థానాల్లోనూ లేదా 7 లేకపోతే ఆ ఎంపీ సీట్ ఒకటే. ఎప్పుడు అవి వస్తే చాలు, మిగతా రాజకీయం అంతా చేసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు ఒక ట్రైల్ వేస్తూ ఉంటాడు, బీహారు మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో చేసుకుంటాడు. అంతవరకు అతను పరిమితం. అంటే యూపీఐకి దగ్గరయ్యేందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం. ఓకే. అతనికి ఒక భరోసా కావాలి. బీజేపీ దగ్గర నుంచి బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉన్నారు కాబట్టి బీజేపీ కూటమికి దగ్గరికి వెళ్ళే అవకాశాలు అతనికి లేవు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి 2 కూటములు ఉమ్, అయితే ఎన్డీఏ లేకపోతే యూపీఏ. ఉమ్, యూపీఏలోకి డైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కలపాలంటే అతనికి ఇబ్బంది, రాజకీయంగా ఇబ్బంది. అతని పార్టీలో ఉన్న వ్యక్తులు అతను క్వశ్చన్ చేస్తారు కదా, నువ్వు సోనియా గాంధీని ఎదిరించానన్నావు, ఢిల్లీని ఢీ కొట్టానన్నావు, ఉమ్, రకరకాలుగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడు కదా. ఆ ఎలివేషన్స్ గురించి ఇచ్చుకునే అవకాశం లేదు కాబట్టి బీహార్ ఎలక్షన్స్లో ఇతని ద్వారా చేతులు పావులు కదిపితే రేపొద్దున్న యూపీ గవర్నమెంట్కి బయట నుంచి మద్దతు చెప్తున్నానో ఉమ్, ఏదో రకంగా ఒక వచ్చే అవకాశం ఉందనుకోండి, డ్రామాలు ఆడతాడు. ఏదైనా కాస్త బలం పెరుగుతుంది యూపీ గవర్నమెంట్కి సెంట్రల్లో అనేటువంటి అవకాశం వస్తే నేను బయట నుంచి మద్దతు చెప్తున్నాను. మామూలుగా ఇతను డైలాగులు ఉంటాయి కదా, సింహం సింగిల్గా వెళ్తుంది చెప్పుకుంటూ ఉంటాడు కదా. దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే కూడా ఓవైసీని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది. ఓకే. లేకపోతే తప్ప బీహార్ ఎలక్షన్స్లో అతనికి ఏదో ఓవైసీకి ఏదో ఒక ఓట్ బ్యాంక్ ఉందని కాదు, అతనికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏదో యథాలాపంగా గెలిచాడు అతను. ఉమ్. ఆ గెలిచిన ఎమ్మెల్యే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు. అంటే ఎంఐఎంని జాతీయ పార్టీగా చేసేందుకు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నా వ్యూహరచన చేస్తాడా? అలా కదండి, అతను మహారాష్ట్రలో కంటెస్ట్ చేశాడు, ఉమ్, యూపీలో కంటెస్ట్ చేశాడు, గుజరాత్లో కంటెస్ట్ చేయడానికి ప్రయత్నాలు ఢిల్లీ. చేస్తున్నాడు, ఢిల్లీలో ప్రయత్నాలు చేశాడు. అలాగే అన్ని చోట్ల, అంటే ఇన్ని చోట్ల పోటీ చేసేవని కాదు కదా, ఉమ్, ఓట్ బ్యాంక్ రావాలి కదా. ఓట్ బ్యాంక్ Exactly. వస్తేనే జాతీయ పార్టీగా వస్తుంది, లేకపోతే అన్ని చోట్ల నామినేషన్లు వేస్తే కుదరదు కదా. ఉమ్, అంటే అతనికి చెప్తున్నాను చూడండి, అతనికి ఆ 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంపీ స్థానం ఉంటే చాలు. ఉమ్, మిగతా రాజకీయం అంతా కూడా అతను ఏదో ఫ్లేవర్స్ పెడతా ఉంటాడు. మైనార్టీస్కి నేనే దిక్కు, భారతదేశంలో మైనార్టీస్కి నేనే నేతనే ఉమ్, అనేటువంటి ఫ్లేవర్స్ అందిస్తూ ఉంటాడు. పాపం ఈ మధ్యకాలంలో మోదీ గారు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడేయన్ని. అందుకనే పార్లమెంటు మన ఇతర దేశాలకు పంపించిన కమిటీలో ఇతను కూడా పంపించారు ఉమ్, వేసారు. అంటే అతనికి తెలుసండి, నక్కజిత్తులు మరి ఓవైసీ అంటే చాలా తక్కువ ఏం కాదు. ఓకే. అతను ఏదో మైనార్టీలకి నేనే బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటాడు తప్ప వాళ్ళకి చేసింది అనా పైసా చేయలేదు వాళ్ళకి. ఉమ్, ఈ రోజుకి పాత బస్తీల్లో మైనార్టీస్ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఉమ్, ఇన్ని సంవత్సరాలు బట్టి అతను ఎంపీ, అంతకుముందు అతని తండ్రి ఎంపీ. ఉమ్, మాట్లాడితే చంద్రబాబుకి అతను సలహా ఇస్తున్నాడు కదా, మీరు చాలా ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు చేశారు, లోకేష్ గారికి ఇచ్చేయండి అని. మీరు చాలాసార్లు ఎంపీగా చేశారు కదా, ఇంకెందుకు మీరు తప్పుకుని మీ పార్టీలో వేరే వ్యక్తికి ఎంపీగా ఇవ్వచ్చు కదా హైదరాబాద్ ప్లేసు, ఉమ్, మీరే ఎందుకు? అయితే నువ్వు లేదా నీ తమ్ముడు ఎమ్మెల్యే ఉండాలి, నువ్వు ఎంపీగా ఉండాలి. మీ ఇద్దరే నా పార్టీ అధ్యక్షుడి కింద, నువ్వు కూడా మానేసి ఎంఏఎం వేరే వాళ్ళకి పగ్గాలు ఇవ్వచ్చుగా. ఉమ్, అంటే ఇవన్నీ కొన్ని డ్రామాలన్నీ కూడా కేవలం అతని భవిష్యత్తు చూసుకుంటాడు, అతని కుటుంబ భవిష్యత్తు. రెండోది జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత ఇష్టం అతనికి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. ఓకే. అసదుద్దీన్ ఓవైసీ తండ్రి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి సన్నిహిత్యం ఉంది. ఉమ్, ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ఆస్తులు కబ్జాల విషయంలో కూడా వీళ్ళిద్దరు హస్తాలు ఉంటాయి, ఉమ్, చాలా ఉన్నాయి. చెప్పండి ఇలా సామ్రాజ్యానికి. అదే రకంగా దాన్ని బట్టి చెప్పింది ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వెనకాల నుంచి ఆడిస్తున్న నాటకం తప్ప మరొకటి కాదు. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.